వచ్చే లోపల వరదలు వచ్చి పడ్డాయి. సో ఇప్పుడు చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద చాలా బృహత్తరమైన సవాల్గా ఉంది. ఇదంతా పెద్ద టాస్క్ ఇది. పెద్ద అండ్ సర్వం కోల్పోయారు సార్ చాలామంది. ఎంతలా అంటే ఇంకేమీ లేదు, మిగిలిలేదు వాళ్ళకి. సర్టిఫికెట్స్ తడిచిపోయాయి, బైక్స్ పోయాయి, ఉప్పు పప్పు మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మట్టి కొట్టుకుపోయాయి, ఎందుకు పనికిరాకుండా. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం సార్. ప్రతి ఇంటికి ఫ్రీగా రేషన్, మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోయినా లేదంటే రేషన్ కార్డు కూడా లేకపోయినా జస్ట్ ఫింగర్ ప్రింట్తోనైనా తీసుకుంటాము అని చెప్పి ఆ వెహికల్స్ ఏర్పాటు చేశారు సార్. ఒకసారి డే విజువల్స్ కూడా అండి. ఈరోజు అది నిన్న రెడీ అయినాయి సార్ మొత్తం అన్నీ కూడా. ఇక్కడ వాడుతున్న వెహికల్స్లో ఎండియు వెహికల్స్ కూడా ఉన్నాయి సార్. అవి మనం చూస్తున్న వెహికల్స్. ఇంటింటికి రేషన్ పంపిస్తాము, మీ ఇంటికే రేషన్ వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఆ వెహికల్స్ వచ్చాయి. ఇంటింటికి రేషన్ ఇచ్చారు. దాని మీద అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేనలు కూడా చాలా విమర్శలు చేశాయి. ఆపత్కాలంలో వాలంటీర్లు ఉంటే ఏ రకంగా ఉపయోగపడేవారో, నిజంగా ఉంటే కనుక ఉపయోగపడేవారు. అలాగే ఈ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే చెప్తూ ఉన్నారు, మేము మంచి నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయాన్ని మీరు అప్పుడు వ్యతిరేకించారు, ఇప్పుడు మీరు వాడుకుంటున్నారు, మా నిర్ణయం మంచిదని మీరు ఒప్పుకున్నట్టే కదా అని వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ప్రజలకు సహాయం అందనివ్వండి, ముందు మనం తర్వాత చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు పెట్టినా వీళ్ళు పెట్టినా అవన్నీ ప్రజలకు సంబంధించినవి. వాలంటీర్లు, వాహనాలు అవి అయ్యింది. అయితే మరీ ఇంటింటికి వెళ్ళి ఇచ్చి వెళ్ళటం ఎందుకని ఒక అభిప్రాయం వైసీపీ అప్పుడు కూడా ఉంది. వాళ్ళు తెచ్చుకుంటారు కదా రేషను, ఇదో కొత్త ఇది మనం అలవాటు చేసామని. బట్ ఇప్పుడు అవి ఉపయోగపడుతున్నాయి, పాజిటివ్గా చూడొచ్చు, అందులో పెద్ద సందేహం లేదు. ఇప్పుడు జగన్ ఒక రిటైనింగ్ వాల్ కట్టాడు, దానివల్ల ఉపయోగం జరిగింది అనుకోవడానికి ఏముందండి. ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి, ఈయన సీనియర్ కావచ్చు, ఎక్కువ రోజులు ఉండొచ్చు. కాబట్టి ఆ మాత్రం ఒకరినొకరు అక్నాలెడ్జ్ చేసుకోవడానికి పెద్ద భేషజాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడింది చూశాను. ఏమని, రిటైనింగ్ వాల్ కట్టామని మీరు చాలా చెప్పుకుంటున్నారు, కానీ దానికి సంబంధించిన ప్రణాళిక మటుకు చంద్రబాబు హయాంలోనే తయారైందని. వెల్ అండ్ గుడ్, చంద్రబాబును కూడా మెచ్చుకుందాం మనము. పని మంచిదైనప్పుడు మనం కోరుకునేదే అది. చంద్రబాబు హయాంలో ప్రారంభమైన పథకాన్ని జగన్ కొనసాగించాలి, జగన్ మొదలుపెట్టిన వాటిలో మంచి వాటిని చంద్రబాబు కూడా కొనసాగించాలి. ఇది కొనసాగుతూనే ఉండాలి తప్ప ఒకరు లేకుండా అది లేకుండా ఇది లేకుండా అది. ప్రజలకు అందరూ కావాలి, అందరికీ ప్రజలు కావాలి. అదే ప్రజాస్వామ్యంలో పరమసూత్రం. నిజంగా రేషన్ షాపులో ఇవి ఉపయోగపడడం సంతోషించాల్సిన విషయం, స్వాగతించాలి. అదే నిన్న మొదటిసారి నేను చూసా, నాదెల్ల మనోహర్ కూడా మాట్లాడుతున్నాడు. ఆయనే కదా పౌర సరఫరాల మంత్రి, దీనికి సంబంధించిన ముఖ్య బాధ్యత ఆయన మీద ఉంటుంది. సక్రమంగా అందుతుందని కోరుకుందాం మనం. ఇంకోటి ఏమో, గతంలో మంచినీళ్ళు కానీ ఆహారం కానీ చివర్లో ఉన్న ఇళ్లకు వెళ్ళలేదు. అది ఒక రాజరాజేశ్వరిపేట అయినా లేకపోతే సింగ్ నగర్ అయినా, ఓల్డ్ సింగ్ నగర్ అయినా చివరి దాకా వెళ్ళటం లేదు, మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇప్పుడు ఇవి చివరి దాకా ప్రతి వాళ్ళకు చేరాలని చెప్పి కూడా మనం కోరుకోవాలి. డేటా ఉంటుంది కాబట్టి ఎవరెవరు ప్లేస్ అండి, నీళ్లు వెళ్ళటం వల్ల నీళ్ళలో వెళ్ళలేకపోవటము, ఆపేసేయటము నిన్నటి వరకు జరిగింది. క్లియర్ అవుతుంది, ఇప్పుడు కొంచెం బెటర్ అవ్వచ్చు. ఇప్పుడు అది బెటర్ వెళ్ళగలరు. అండ్ ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, చాలామంది స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఫుడ్ సప్లై చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయి, వాటర్ సప్లై చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. వాళ్ళు నిజంగా అంతా కలిసి డబ్బులు వేసుకుని, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొంత సపోర్ట్ ఉంది. కానీ దానిలో ఎక్కువ మోర్ దాన్ 50% వేస్ట్ అవుతున్నాయి సార్. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అంటే అందాల్సిన వాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి అందకపోగా అవసరం లేని వాళ్ళు 1-2 తీసుకుని దాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. సాక్షిలో దీనికి సంబంధించిన ఒక వార్తను కూడా చూశాను సార్ నేను. మొత్తం ఆహార పొట్లాలన్నీ కూడా ఒక చోట కుప్పలుగా పడేశారు.